శ్రీ ప్రణవపీఠం గుడిబడి. ఒక్కొక్క ఆలయానికి వెళ్లి ఆలయాన్ని చాలా బాగా శుభ్రపరుస్తున్నారు. ఆలయాన్ని శుభ్రపరిచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కాసేపు భజనలవి నేర్పించి విష్ణు సహస్రనామో లలితా సహస్రనామో ఏదో ఒకటి పారాయణం చేసి తదనంతరం కాస్త భోజనం చేసి పెడుతున్నారు. పూర్వకాలంలో గుడిని శుభ్రం చేసిన వాళ్ళంతా అయితే మహారాజుల వంశంలో పుట్టారు లేదా పండిత వంశంలో పుట్టి తరించారు, మోక్షం పొందారు. చాలా మంది పండితులంతా పూర్వకాలంలో గుడిని శుభ్రం చేసిన వాళ్ళే. ఇప్పుడు పూరి జగన్నాథంలో ఇప్పటికి కూడా చూడండి, ఆ వంశస్థులు మహారాజు వంశస్థులే అక్కడ జగన్నాథ రథం కదిలే ముందు చీపురు పుచ్చుకుని రోడ్డు తుడుస్తారు. శివాలయాన్ని తుడిచిన వాడు, ఏదైనా ఒక ఆలయాన్ని శుభ్రం చేసిన వాడు 10 సంవత్సరాలు తిరగకుండానే వాడి దశ తిరుగుతుంది. అసలు దశ తిరగడం అంటే అది, దశ అంటే 10. ప్రతి 10 ఏళ్లకి జీవితాల్లో జాతకాలు మారుతూ ఉంటాయి. 10 ఏళ్లు విడిచిపెట్టకుండా గుడి తొడవండి, తర్వాత 10 ఏళ్లలో మీకు ఎలా ఉంటుందో చూడండి. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్లు తొడవండి, తర్వాత 10 ఏళ్లు అద్భుతమైన ఐశ్వర్యం పొందుతారు, ఆనందం పొందుతారు, ఎక్కడి లేని సంతోషం పొందుతారు, దిగ్విజయాన్ని పొందుతారు. నేను అనుభవంతో చెబుతున్నమాట, భగవంతుడిని అనుక్షణం దర్శించి చెబుతున్నమాట. కాబట్టి చీపురు కట్ట పుచ్చుకుని గుడి తుడిచిన వాడు, గుడిలో ఒక్క అరటిపండు తొక్క లేకుండా చేసిన వాడు, తుక్కు లేకుండా చేసిన వాడు, భక్తి శ్రద్ధలతో ఆలయానికి అలా సేవ చేసిన వాడు ముందు ఐశ్వర్యవంతుడవుతాడు. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బే కాదు, ధనంతో పాటుగా ఐశ్వర్యం అంటే పదవి అని అర్థం. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఈశ్వరుడు అంటే అధిపతి. ఆ అధిపతి యొక్క లక్షణం ఆధిపత్యం అన్నమాట. అది వస్తుంది కుటుంబంలో, మన మాట చెల్లుబడి అవుతుంది. ఎక్కడికెళ్ళినా కీర్తి వృద్ధి లభిస్తాయి. ఇవి కాక అయితే ఈ జన్మలో అయినా ముక్తి వస్తుంది, లేదా రాబోయే జన్మల్లో పవిత్ర జన్మ అయినా వస్తుంది. ముక్తి అంత తేలిక కాదనుకోండి, అంత తేలిక ఒకేసారి మోక్షం రాదు, కానీ ఉత్తమ జన్మలు వస్తాయి. ఆ ఉత్తమ జన్మల్లో మళ్లీ సాధన చేయగలుగుతాం, తద్వారా తరిస్తామట. ఇహం పరం రెండూ కూడా ఆలయ సేవ వల్ల లభిస్తుంది. అందుకే పూర్వకాలంలో మహారాజులు కూడా ప్రతి మాఘ పూర్ణిమకు కానీ లేదా అప్పుడప్పుడు పర్వదినాల్లో గాని, ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమ నాడు తప్ప గుడి తుడిచేవారు. పర్వదినాలు వచ్చినప్పుడు, అమావాస్య కానీ ఏమన్నా గ్రహణాలు కానీ వచ్చినప్పుడు ఆ విముక్తి అయ్యాక గుడులు తుడిచేవారండి మహారాజులు. శ్రీకృష్ణదేవరాయలు సింహాచలం గుడి తుడిచాడు, తిరుపతికి వెళ్ళాడు, ఆ పైన కూడా ఆయన చీపురు కట్ట పుచ్చుకు తుడిచేట. ఆయన శాసనాలు ఉన్నాయి అక్కడ, చూసారా? దానివల్ల ఆయన ఎంత పేరు పొందాడు. భోజ మహారాజు గారు మహాకాళి ఆలయానికి వెళ్లి, ఉజ్జయిని వెళ్లి ఆ ఆలయానికి సేవ చేసేవాడు. అందుకే భోజుడు అంటే ఇప్పటికి కూడా మనం తలుచుకుంటున్నాం. ఆయన మహానుభావుడు, కల్పవృక్షం వంటి వాడు. మీరు కూడా అప్పుడప్పుడు గుడులు తుడుస్తూ ఈ గుడిబడి కార్యక్రమం చేసి ఇహపరాలు రెండూ పొందాలి అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నారు.